హాయ్ అండి. వెజిటబుల్ ఫుసిల్లీ పాస్తా. ముందుగా పావు కిలో పాస్తా తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో సగానికి వాటర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ బౌల్ను గ్యాస్ మీద పెట్టి మంటను మీడియం పెట్టుకోవాలి. వీటిని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ ఉడికే వరకు వెజిటేబుల్ని కట్ చేసుకోవాలి. నేనైతే 1 క్యారెట్, 1 క్యాప్సికం తీసుకొని సన్నగా తరుగుకున్నాను. ఈ పాస్తా ఉడికాయో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇవి ఉడికాయి. వీటిని నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు. 1 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. 1 రమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. 1 క్యారెట్ తరుగుకున్నది వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. తరుగుకున్న క్యాప్సికం వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేస్తున్నాను. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ వేయాలి. వీటిని కలుపుకొని ఉడికించిన పాస్తా వేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. 1 మ్యాజిక్ మసాలా కూడా వేస్తున్నాను. ఇది వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రెడీ అయినాయి, తినేయడమే. బాయ్.